హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మంచి మాటలు ఏమిటో విందామా? నిలకడ లేని మనుషులు, స్వచ్ఛత లేని ప్రేమ, నటించే బంధాలు, అక్కరకు రాని స్నేహాలు, అవసరం తీరిపోయాక వదిలేసే అవకాశవాదులు. ఇదే నేటి సమాజంలోని ప్రేమలు, బంధాలు. మట్టి కలిపితే ఇటుకగా మారుతుంది, ఇటుకలన్నీ కలిపితే గోడలా మారుతుంది, గోడలన్నీ కలిపితే భవనంలా మారుతుంది. ప్రాణం లేని వాటికి ఉన్న ఐక్యత జీవమున్న మనుషులకు లేదు. ఒక్కసారి ఆలోచించు. ఎవరికో నువ్వు నచ్చలేదని బాధపడుతూ ఉండకు. బట్టల షాపులో కూడా ఒకరికి నచ్చక పక్కకు పడేసినవే మరొకరికి బాగా నచ్చుతాయి. జీవితం కూడా అంతే. చీటికి మాటికి గొడవపడి అలిగే వాళ్ళ మనసు చాలా స్వచ్ఛంగా ఉంటుంది. అర్థం చేసుకో, చాలా అద్భుతంగా ఉంటుంది ఆ బంధం. విర్రవీగే వాడిని విర్రవీగనివ్వు, హేళన చేసేవాడిని చెయ్యనివ్వు. నీ ధర్మం నువ్వు నిర్వర్తించు. సమయం రావాలే గాని కర్మ ఎవ్వరిని వదిలిపెట్టదు. అర్థం చేసుకునే భార్య దొరికితే అడుక్కునేవాడు కూడా హాయిగా జీవిస్తాడు. అహంకారి భార్య దొరికితే అంబానీ కూడా సన్యాసంలో కలవాల్సిందే. ఎంత కష్టం వచ్చినా నీలో నువ్వే ఓదార్చుకోవడం నేర్చుకో. ఎందుకంటే నీ కష్టాలు చూసి నవ్వుతారే తప్ప నా అని ఎవ్వరూ దగ్గరికి తీయరు. ప్రతి పరిచయం జీవితాంతం మనతో ఉండకపోవచ్చు, కానీ ఒక జ్ఞాపకంగా మాత్రం జీవితాంతం మనతోనే ఉంటుంది. అది మధుర జ్ఞాపకం అయినా, చేదు అనుభవం అయినా సరే. భార్య అంటే బానిస కాదు, బరువు అంతకన్నా కాదు. మీరు కళ్ళల్లో పెట్టుకొని చూసుకోకపోయినా పర్లేదు, కన్నీళ్లు పెట్టుకోకుండా చూస్తే చాలు తనకి. జీవితంలో అతి ప్రమాదకరమైనది దుఃఖము. దాన్ని దిగమింగడం నేర్చుకోవాలి. ఇంకా భయంకరమైనది నిరాశ. దాన్ని అస్సలు పట్టించుకోవద్దు. ఇంకా నీచమైనది అసూయ. దాన్ని ఏమాత్రం లక్ష్య పెట్టకు. నిజం అన్నిసార్లు గెలవకపోవచ్చు, కానీ అది గెలిచిన రోజు అబద్ధాలను పునాదులతో సహా పెకలించి వేస్తుంది. మనసుకు ప్రశాంతత కరువైనప్పుడు అనుభవించడానికి చుట్టూ ఎన్ని సుఖాలు ఉన్నా ఆస్వాదించే ఆలోచన ఉండదు. మనం ఒకరిని అభిమానిస్తే వారిలోని మంచితో పాటు లోపాలను కూడా స్వీకరించగలగాలి. అప్పుడే స్నేహమైన, బంధమైన బలంగా ఎప్పటికీ నిలిచి ఉంటుంది. ప్రపంచంలో లోపం లేని వ్యక్తి ఎవ్వరూ ఉండరు కదా. వేల సార్లు బాధ పెట్టినా కూడా వాటిని మరచిపోయి తాను మాట్లాడేందుకు తపన పడే ప్రేమే నిజమైన ప్రేమ. నలుగురిలో ఉన్నప్పుడు పలకరించే వారికంటే ఒంటరిగా ఉన్నప్పుడు తోడుగా ఉండే స్నేహితుడు గొప్పవాడు. చేతిలో ఉన్నప్పుడు తెలియని విలువ అది చేయి జారాకే అర్థమవుతుంది. అది వస్తువైనా, మనిషైనా, బంధమైనా. అన్నీ చెప్పుకునేలా స్నేహం ఉండాలి, అన్నీ పంచుకునేలా బంధం ఉండాలి. అది కష్టమైన, సుఖమైన, నష్టమైన, లాభమైన, ప్రేమైన, కోపమైన. మోసం చేయాలనుకున్నవాడు మంచితనం నటిస్తాడు, వంచాలనుకున్నవాడు వినయం నటిస్తాడు. కానీ నిజాయితీగా ఉండేవాడు పొగరుగానే ఉంటాడు, నీకు నచ్చినా నచ్చకపోయినా. తెలిస్తే మాట్లాడు, లేకుంటే తెలుసుకొని మాట్లాడు. అది కూడా లేకుంటే తెలిసింది మాట్లాడు.
అంతేకాని అన్నీ తెలిసినట్టు మాట్లాడకు. జీవితం నీది అయినప్పుడు దానికోసం చేయాల్సిన కష్టం కూడా నీదే. ఓడినా గెలిచినా కష్టపడటం మాత్రం ఆపకు. నీ కష్టం ఇప్పుడు గెలుపునివ్వకపోవచ్చు, కానీ ఏదో ఒక రోజు నిన్ను అది ప్రపంచానికి పరిచయం చేస్తుంది. ఈరోజు నీ పరిస్థితిని చూసి రేపటి నీ స్థితి ఊహించకు. నిన్ను పుట్టించిన దేవుడు ఒక్క క్షణంలో నీ స్థితిని మార్చగలడు. నీ ధైర్యాన్ని ఎప్పుడూ కోల్పోకు. ఈ రోజుల్లో బంధాలు బలంగా ఉండాలంటే మనల్ని మనం కోల్పోయి పూర్తిగా వాళ్ళకి నచ్చినట్లు ఉండాలి. మనకు నచ్చినట్లు బ్రతకడం ప్రారంభించిన మరుక్షణం బంధం ముగిసినట్లే. అన్నింటినీ స్వీకరించడమే కాదు, కొన్నింటిని తిరస్కరించడం నేర్చుకున్నప్పుడే ఆనందంగా ఉండగలం. కొన్ని బంధాలు అంతే, మనల్ని చాలా ప్రేమించినట్టు అనిపిస్తాయి, కానీ వారికి కావలసిన వారు దొరికినప్పుడు మనల్ని వదిలి వెళ్తారు. ఆడదాని జీవితం ఒక అంతులేని పోరాటం. కరిగే కన్నీరు కూడా కనికరం చూపని ఓ సాగర పయనం. ఎప్పటికీ చేరుకోని స్వేచ్ఛాయుత మార్గం. బాధ్యతలకు తోబుట్టువుగా, బాంధవ్యానికి ప్రతీకగా, అనురాగానికి మారు రూపుగా నిలిచే ప్రతి మహిళ ఓ దేవత. ఇంట్లో ఇల్లాలి ఆనందం ఖరీదైన చీరలోనో నగలలోనో కనిపించదు. అర్థం చేసుకునే భర్త, ఆనందాన్ని పంచే పిల్లలు, ఆదరించే అత్తామామలు ఉన్నప్పుడే కనిపిస్తుంది ఆ కళ్ళలో అసలైన ఆనందం. ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.